బ్రేకింగ్ న్యూస్ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఓరుగల్లు పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఛాలెంజ్ల పర్వం నడుస్తుంది. దమ్ముంటే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గన్మెన్లు లేకుండా బస్టాండ్ కు వెళ్లాలని ఛాలెంజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. వెంటనే గన్మెన్లు అనుచరులు లేకుండానే బస్టాండ్ కు వెళ్లి ప్రతి సవాల్ విసిరారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్లో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై ఛాలెంజ్ విసుగుతూ వ్యాఖ్యలు చేశారు. గన్మెన్ లేకుంటే బస్టాండ్కు వెళ్తారని చెప్పారు. క్షణాల్లోనే పశ్చిమ ఎమ్మెల్యే నాయని బస్టాండ్కి వచ్చారు గన్మెన్ లేకుండా. ఏంటి అసలు ఛాలెంజ్ స్వీకరించారా? ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ ఛాలెంజ్? మేధావులు అని చెప్పుకొని తిరుగుతున్న పొలిటికల్ వైట్ కాలర్ బ్రోకర్స్ ఉన్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. గన్మెన్లు లేకుండా బస్టాండ్కి రమ్మని చెప్పి బతికేదో తేలుతుంది అన్నాడు. గన్మెన్ లేకుండా నా మనుషులు ఎవరు లేకుంటే నేను వచ్చిన ఇక్కడికి చెప్పమనండిగా. నాది ఇది మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం. ట్రాన్స్పరెంట్గా మేము మీరు 10 ఏళ్ళలో వేయలేని 2 ఏళ్ళలో తీసుకొచ్చిన నిధులు ఇదే చౌరస్తాలో పెడదాం. రేపు మేము తెచ్చిన నిధులు ఎన్నో పెడదాం, మీరు తెచ్చిన ఎన్నో చూపిస్తాం. 10 ఏళ్ళల్లో నేను తెచ్చిన ఏంటిదండి చూపిస్తా. మా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇచ్చిన నిధులు మేము ఎన్ని ఖర్చు పెట్టినాం. నీకు ఇచ్చిన నిధులే ఖర్చు పెట్టలేని ఎదవో మీరు మాట్లాడితే ఎట్లా? ఇక రాజయ్య గురించి మీ వీడియోలనే చూసినాం. వాడు ఏ ఫంక్షన్ పోయినా ఎవరికి పోయినా వాడు గోకటం గీకటం ఇదే పని. వాడు కూడా మాట్లాడితే ఎట్లా? ఇక ప్రవీణ్ గారి గురించి, ఇక హరీష్ రావు గారి గురించి మాట్లాడితే ప్రవీణ్ రావు అంటాడు కొద్దిగా విలువలున్న వ్యక్తి, నేను కొద్దిగా వారిని గౌరవించేది. దానికి మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుందంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనుకుంటాను. ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఊర్లలో ఉన్నారు. ప్రవీణ్ గారు వారు చాలా బాధపడుతున్నారు మీ నిర్ణయాల వల్ల. వారి గురించి కూడా ఆలోచన చేయండి. ఇలాంటి ఎదువల గురించి మీరు వచ్చి మీరు బదనాం కాకండి. మీరు స్థాయిలో ఉన్నారు, దాన్ని కాపాడుకోండి. శిలాఫలకాలు మేమేస్తే మీరు పేరు మార్చుకున్నారు, ఇదే రాజకీయం చేస్తారు. ఎవరికి మీరు అసలు ఏ వర్గానికి మీరు పనిచేశారని చెప్తున్నారు? దేనికి ఏ లేదు అసలు చెప్పాలండి. ఏ వర్గాలకు చేసామంటే మీ మీడియా సాక్షిగా నయీం నగర్ బ్రిడ్జ్ మేము కూలగొట్టి కట్టింది కాదా? 20% చేసిన కళాక్షేత్రానికి కాలేజీ కలెక్షన్ కంప్లీట్ చేసి మేము కాదా? మాడ వీధులు స్టార్ట్ చేసి మేము ఇలా స్టార్ట్కి తీసుకొచ్చింది మేము కాదా? భద్రకాళి అమ్మవారి చెరువు తీసుకొచ్చి మేము చేసింది మేము కాదా? ఇవాళ గల్లీ గల్లీలో రోడ్లు డ్రైనేజీలు పోస్తున్నా, ఇది మేము చేసింది కాదా? నువ్వు పొద్దుగాల రా, వాడలలో తిరుగుదాం, ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుదాం. ప్రజలు చెప్తారు అది. నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని 4 బ్రోకర్ల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు కదా. ప్రజలలోకి వెళ్దాం. నేను గన్మెన్ లేకుంటూ వస్తా. ఎక్కడికి పోదామో చెప్పు, పోదాం. నీ ఒడ్డపల్లికి పోదాం. నీ ఒడ్డపల్లిల రైతుల దగ్గర అడ్డికి బావుసారి దొబ్బుదాం అనుకొని ల్యాండ్ ప్రయత్నం చేయలేదా? వారికి విముక్తి కల్పించి జీవోని చేంజ్ చేసి వారికి విముక్తి కల్పించి రైతులను ఇచ్చింది నేను. నీ ఒడ్డపల్లిలో నీ ఊర్లో శ్మశాన వాటిక కట్టించింది నేను. నీ ఊర్లో ఒడ్డపల్లిలో హాస్పిటల్ కట్టించిన, రోడ్లు వేయించింది నేను. నువ్వు పుట్టి పెరిగిన ఒడ్డపల్లికి అన్యాయం చేస్తుంది నువ్వు మాట్లాడితే ఎట్లా? నిర్మాణాత్మక విమర్శలు చేయండి, తీసుకుంటాను. గతంలో కూడా మీరు చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక ఎత్తు గురించి కానీ హైట్ గురించి కానీ వ్యక్తిగత గురించి చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకు? నాకు మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన ఐటీ ఇది, భగవంతుడు ఇచ్చిన ఐటీ ఇది. మరి నేను ఏం చేయాలి? నీతిగా వంకర బుద్ధి, మందిని ముంచటం, మంది కబ్జాలు పెట్టడం, మరి సొంత అన్న భార్యను ఓడగొట్టడం, అన్న విగ్రహం పెట్టండి. ఒక వాడలో ఒక విగ్రహం పెట్టే దాఖలు లేవు ప్రణయ్ భాస్కర్ గారిది. ఇలాంటి ఏషాలు వేసింది నువ్వు. ఆఖరికి నీ ఒడ్డపల్లి వాసులని అసహించుకుంటారు. సిగ్గు అనిపిస్తలేకపోతే ఎట్లా? పర్సనల్గా విమర్శలు చేయాలనుకుంటాను కదా. నేను నా దగ్గర ఉన్నది ఓ రోజు వదిలిపెడతా. నాకు ఎన్నడో మెంటల్ చేస్తే వదిలిపెడతా. అది కూడా దెబ్బకు నీ జీవితం, రాజకీయ జీవితం ఎప్పుడు కానీ వీపులో కొట్టినో కానీ కడుపు మీద కొట్టొద్దు అంటారు. నేను ఒక్క దృష్టితోటే ఓపిక పడుతున్నా. మా అమ్మ నాన్న వాళ్ళు నేర్పిన నా సంస్కారం అది. ఇది మొత్తానికి బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఛాలెంజ్కు స్పందించారు నాయని. వెంటనే గన్మెన్లు వ్యక్తులు లేకుండా కూడా బస్టాండ్ ప్రాంగణానికి వచ్చారు. కంప్లీట్గా ఈ ఏరియాను ఒంటరిగానే సందర్శిస్తున్నారు. సో నిన్న ఇక్కడ రోడ్ వైడనింగ్ కోసం ఇదంతా కూడా అధికారుల చేతి తీయించడంతో సో ఇక్కడికి వెళ్తే నీ అంతు తెలుస్తుంది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజున ప్రతి ఛాలెంజ్ విసురుతూ ఎమ్మెల్యే ప్రస్తుతం గన్మెన్ లేకుండానే, తన మంది మార్బలం లేకుండానే ఒంటరిగా తిరుగుతున్నారు. ఇక వాళ్ళ ఛాలెంజ్కు సరైన గుణపాఠం త్వరలోనే చెప్తానంటూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ. అసలు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఏం సవాల్ విసిరారో ఇప్పుడు చూద్దాం. ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంతున్నదో మరి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హౌలా మాటలు, పిచ్చి కూతలు,
ఏనుగు పోతే ఏదో మొరిగినట్టు మొరుగుడు. ఈరోజు ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వాళ్ళు, ఆయన మోకాలంతా లేనోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్ను ఎందుకు నీకు ఓటేసినామని చెప్పి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు రైతుల మధ్యలో కాదు, ఇక్కడనే కూతవేటు దూరంలో ఉన్నటువంటి నీ గన్మెన్లను ఇచ్చి నువ్వు ఒక్క 5 నిమిషాలు నీ బస్ స్టాండ్ కాడికి రా. నిన్న మొన్న చిరు వ్యాపారులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాల రాస్తూ చిరు వ్యాపారులు నిన్ను ఏమంటారు, నువ్వు బస్ స్టాండ్ కాడికి రా. ఈరోజు ప్రజల ఆదరణ పొందినటువంటి హరీష్ రావు గారిని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం చూస్తుంటే వీరి రాజకీయ పరిజ్ఞానం ఎంతున్నదో మరి ఈ నిజవర్గంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవులా మాటలు, పిచ్చి కూతలు